पूरा लोकल। ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు కాంగ్రెస్ లో? చూస్తున్నారు కదండి, బిఫోర్ బీఆర్ఎస్ లో ఉన్నా కానీ పవర్ కటింగ్ అంత లేదు. ఇప్పటిదాకా మనం బీజేపీ ప్రభుత్వం మనం తెలంగాణలో మనం చూడలేము. ప్రతి ఒక్క యువకులు ప్రతి ఒక్కరు మనం కోరుకునేది బీజేపీ ప్రభుత్వం కోసమే. ప్రతి ఒక్క బీజేపీ ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఎందుకు మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ డెవలప్మెంట్ అని చెప్పేసి మారుమూల గ్రామంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నుకున్న ఎమ్మెల్యే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 10% అది మంచి ఉందంటే చెప్పండి, చూద్దాం. బీజేపీ కావాలని కోరుకున్న ప్రతి ఒక్క యువత కోరుకున్నాం బీజేపీ రావాలని. సో అంటే మీరు అంటున్నారు బీజేపీ అన్ని పనులు చేస్తుంది మంచిగా అని చెప్పేసి, అంటే చేస్తే రావాలి కదా, బీజేపీ ఎందుకు రావట్లేదు? అందరూ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు ఎందుకు చూస్తున్నారు? అవును, బీఆర్ఎస్కి మనం పార్టీ ప్రభుత్వం ఏడిచ్చామండి బీజేపీకి. కానీ ఎక్కడైతే బీజేపీ నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గం చూసేద్దాం. పూర్వకాలానికి ఇప్పటికి ఎంత డెవలప్ అయిందో మనకు కళ్ళారు తెలుస్తుంది కదా. సో మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయిన దగ్గర నుంచి కూడా టీఆర్ఎస్ ఎంతో కష్టపడింది డెవలప్మెంట్ కోసం, కానీ ఇవన్నీ చేసింది. ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ డెవలప్మెంట్ కోసం ఆలోచించింది. ఇప్పుడు బీజేపీ అయితే నేషనల్ పార్టీ కాబట్టి అంతా చూసుకుంటది, కానీ స్పెషల్ గా ఫోకస్ అనేది పెట్టదని చెప్పేసి ప్రజలు ఇటు చూస్తున్నారు. అవును, దాంట్లో తప్పేం లేదు. కానీ 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ భరించాం కదా, వాళ్ళు ఏం చేయలేరు అంటారు. చాలా చేశారు మన రాష్ట్రానికి, కింద చేయాలి అంత చేశారు. బీజేపీ దానికి రెట్టింపు చేస్తా అని చెప్పేసి గట్టి భరోసా ఉంది. ప్రతి ఒక్కరు అదే నమ్మకం ఉంది. చూస్తున్నాం కదా, అదే నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది, ఇప్పుడు నేషనల్ బీజేపీ ఉన్నప్పుడు ఏం చేస్తుంది. సెంట్రల్ బీజేపీ స్థానంలో ఉంది కాబట్టి మనం గెలిస్తే బీజేపీ కంపల్సరీ డెవలప్ అవుతుందండి. సో కాంగ్రెస్ ఇప్పుడు సెంట్రల్ లో అవును బీజేపీ ఉంది, సో ఇప్పుడేమో మనకి ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా బీజేపీ ఉంటే బాగుంటది అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఉండడం వల్ల మనకి ఏమీ అందట్లేదు కేంద్రం నుంచి అని కూడా ఉంది. అందట్లేదు అంటే అవును, అందట్లేదు. ఇప్పుడు రైతుల గురించి తీసుకుందాం, యూరియా గురించి మనకి ఎంత ఇబ్బంది అయిందో రీసెంట్గా మనం చూసాము. ఇప్పుడు వర్షం పడితే ఇదే వర్షంలో 2 hours వర్షం పడక మీరు వచ్చేది మైక్ పట్టుకుని ఇలా మాట్లాడండి. ఇక్కడ ఎవరైనా కోరుకునేది హైదరాబాద్ సిటీ కూడా తొందరగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా తొందరగా బాగుపడాలి. కాంగ్రెస్ అందుకే కదా ఇప్పుడు ఈ హైడ్రా అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తీసుకొచ్చి ఏం చేస్తుందండి? వాటర్ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుంది హైదరాబాద్లో? మీరే చెప్పండి. 5 ఏళ్ళ కింద ఎలా ఉంది, ఇప్పుడు అదే ఉంది, అంతే కదా. దేర్ ఇస్ నో చేంజ్ అండి. కంపల్సరీ కాంగ్రెస్ అనేది వెళ్ళిపోవాలి. యువతకి సరే, రైతులకి మంచి చేయాలి. యువతకి ఏముందని నిరుద్యోగులు ఇప్పటికి ఎన్నేసిందండి ఉద్యోగాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కంటిన్యూ అయినాయి. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇప్పటికి గట్టి కొడితే 20,000 పోస్టులు ఇవ్వలేరండి. ఇప్పుడు ఎన్నో ఎలక్ట్రిసిటీ ఉంది, జేపీఓ ఉంది, చాలా ఉన్నాయండి. ఇప్పటికి కావాల్సింది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎప్పుడో అయిపోయి ఎగ్జామ్ 2-3-4 years అవుతున్నాయి. ఏదైనా పోస్టింగ్స్ ఇచ్చా గ్రూప్ 4 తప్ప. గ్రూప్ 1 ఇప్పుడు రద్దు అయిపోయింది. గ్రూప్ 2 వచ్చేసి వెరిఫికేషన్ చెప్పేసి 5-6 months వెరిఫికేషన్ అంటున్నారు. గ్రూప్ 3 ఇంకా వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు. సో యువత కూడా కాంగ్రెస్కి చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కాదండి, ఒకసారి మనం సెంట్రల్ లైబ్రరీకి సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాట్లాడమానండి, చూసుకుందామని చెప్పేసి అంటున్నాను. సో మీరు పర్సనల్ గా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కోసం, వాటర్ కోసం ఇక్కడ మాట్లాడారు కాబట్టి హైదరాబాద్ లో హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? ఇప్పుడే స్టార్ట్ చేశారు హైడ్రా తీసుకొచ్చి, ఎక్కడైతే అక్రమంగా కట్టారో ఈ బఫర్ జోన్ లో వాటర్ ఉన్న ఏరియాలో అది తొలగించి ఇప్పుడు దీని అంతా మంచి చేయడం కోసమే తీసుకొచ్చారంటారు. దీని మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? పర్సనల్ సూపర్ అండి, మంచి డిసిజన్ అది. కాంగ్రెస్ తీసుకున్న మంచి డిసిజన్. ప్లస్ ఈ మధ్య మూసి ప్రక్షాళన అది కూడా చాలా మంచి డిసిజన్. దాన్ని ఇంకో తొందరగా కంప్లీట్ చేయాలి. లోకల్ డ్రైనేజ్ అనేది వ్యవస్థ, అండర్ డ్రైనేజ్ అది ఇంకా క్లియర్ చేయాలండి.